హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇది వచ్చేసి నిన్నటి డిన్నర్ బ్లాగ్ అండి. డిన్నర్లోకి లంచ్లోకి పప్పు చేస్తున్నాను. ఇంకా డిన్నర్లోకి కొంచెం ఏదైనా పలావ్ టైప్ తినాలనిపించింది అని మనీ చెప్తే ఇంకా నేను వెంటనే ఎగ్ పలావ్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఒక గిన్నెలోకి ఒక 4 గుడ్లు వేసుకొని ఆ గుడ్లు మునిగేంత వరకు వాటర్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసి స్టవ్ పైన అయితే పెట్టేశాను. కోడిగుడ్లు ఉడికేలోపు మనం ఇక్కడ ఆనియన్స్, టమాటోస్ అయితే కట్ చేసుకుందామని చెప్పి ఒక్క పూటకే కదా అని చెప్పేసి నేను ఒక గ్లాస్ మాత్రమే పలావ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఆనియన్ ఒక్కటే తీసుకున్నాను. తర్వాత కావాలనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చులే అని చెప్పేసి కట్ చేసుకోవచ్చులే అని చెప్పి ఒక ఆనియన్ మాత్రమే తీసుకున్నాను. తర్వాత టమాటోస్ కూడా చాలా చిన్నవి ఇవి, కాబట్టి కొంచెం టమాటోస్ ఎక్స్ట్రాగా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది పులావ్లో. అందుకని చెప్పి టమాటోస్ని కూడా కట్ చేసుకున్నా. ఇంకా ఎగ్స్ అయితే ఉడికిపోయినాయి. ఎగ్స్ పైన మంచిగా ఆ పొట్టు మొత్తం తీసేసి ఘాట్లు పెట్టి పెట్టేసుకున్నాను. దీన్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. నేను చేసే ప్రాసెస్లో చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఎగ్స్కి కూడా మసాలా బాగా పడుతుంది. అందుకని చెప్పి ఎగ్స్ని ఘాట్లు పెట్టేసి పక్కన పెట్టేసా. ఇప్పుడు కుక్కర్లో చేసినా అండి, ఈజీగా అయిపోతుందని చెప్పి కుక్కర్లోకి బిర్యానీ మసాలాలన్నీ వేయాలి. దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు, షాజీరా, మిరియాలు, తర్వాత వచ్చేసి బిర్యానీ ఆకు అన్నీ కూడా వేసి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా మంచిగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది కూడా వేగి పచ్చిదనం పోయేంత వరకు మంచిగా ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసానండి పుదీనా, కొత్తిమీర. పుదీనా ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి కొంచెం ఎక్కువగానే వేసాను. కొంచెం పుదీనా, తర్వాత గుప్పెడు కొత్తిమీర కూడా వేసి అవి కూడా బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నా. సన్నగా పొడవుగానే కట్ చేసుకోవాలండి ఆనియన్స్ కానీ టమాటోస్ కానీ. ఈ స్టైల్ పలావ్ బాగుంటుంది, కుష్కా స్టైల్లో ఉంటుంది. కాకపోతే నేను పెరుగు వేయట్లేదు. టమాటోస్ కూడా బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ వేసాను, అది కూడా బాగా సాఫ్ట్ అయ్యి ఆయిల్ బాగా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే అందులోకి మనము మసాలాలన్నీ వేసుకుందాము. నాన్ వెజ్ కర్రీస్లో వేసినంత మసాలా వేయకూడదండి ఎగ్లోకి. మనం వెజిటేబుల్ కూరలు చేసుకుంటాం కదా, దాంట్లోకి ఎంతైతే ఉప్పు కారం పడుతుందో సేమ్ అలానే వేసుకోవాలి. నాన్ వెజ్కి అయితే కొంచెం ఉప్పు కారం ఎక్కువగానే పడుతుంది. ఎగ్ పులావ్కి అలా అవసరం లేదు. నార్మల్గా ఉప్పు 1 స్పూను, కారం 1 స్పూను, తర్వాత ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది. కారం ఎక్కువ అయిపోతుందండి, కాబట్టి నేను కొంచెంగానే వేసాను. వేసి మసాలాలన్నీ కూడా బాగా వేగాలి. వేగేంత వరకు మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. ఒక 2-3 మినిట్స్ బాగా వేగిన తర్వాత ఆయిల్ బాగా సపరేట్ అవుతుంది. మసాలా కూడా వేగిన స్మెల్ బాగా వస్తుంది. అప్పుడు మాత్రమే ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ ఇప్పుడు వేసి ఎగ్స్ని కూడా బాగా ఫ్రై చేయండి. మసాలాలో అంతా కూడా ఎగ్స్కి బాగా పట్టేలాగా ఫ్రై చేయండి. ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యం అయితే 1 గ్లాస్ వేసుకుంటున్నాను. 1 గ్లాస్ బాస్మతి బియ్యం నానబెట్టి పెట్టానండి. బియ్యం కూడా వేసిన తర్వాత ఎగ్స్ ఇరిగిపోకుండా చూసుకోండి. మనం కట్ చేసాం కదా, కాబట్టి ఎగ్స్ ఘాట్లు లేకుండా చూసుకొని బియ్యం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవడమే. మొత్తం మసాలా అంతా కూడా బియ్యంకి బాగా పట్టేంత వరకు ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసి 1 గ్లాస్కి 1 గ్లాస్ వాటర్ వేసి జస్ట్ 1/4 గ్లాస్ మాత్రమే నేను ఎక్స్ట్రా వాటర్ వేసాను. కుక్కర్లో పెట్టినాం కదా, తొందరగా ఉడికిపోతుందని చెప్పేసి వాటర్ వేసిన తర్వాత ఒకసారి చెక్ చేశాను, ఉప్పు కారం చూసుకున్నాను. ఏదైనా తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే కరెక్ట్గా సరిపోయింది. ఒక్కటంటే 1 విజిలే పెట్టానండి. 1 విజిల్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. చూడండి, రైస్ ఎగ్స్ కూడా మనకి ఓవర్ కుక్ అయిపోదు. నార్మల్ 1 విజిలే కదా, కాబట్టి ఏం ఓవర్ కుక్ అయిపోదు. అలానే ఎగ్స్ కూడా మంచిగా మసాలా పట్టి బాగా సాఫ్ట్ అయిపోతుంది. చాలా బాగుంటుంది. అంతే అండి, 1 విజిల్ తర్వాత సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఎగ్ పలావ్ అండి ఇవాళ మా డిన్నర్లోకి. రైతా కూడా చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు అంతే ఈ వీడియో. ఇంకా ఇలాంటి రెసిపీస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది. అంతే ఈ వీడియో. బాయ్.